సుదీర్ఘ న్యాయ పోరాటం. ₹100 లంచం తీసుకున్న ఆరోపణతో సస్పెండ్ అయిన ఒక ఉద్యోగి తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి అని నిరూపించుకోవడానికి 39 సంవత్సరాలు పట్టింది. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కేసుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధమూ లేదు. కానీ ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన జస్టిస్ సూర్యకాంత్ ముందు ఉన్న సవాళ్లలో అతి ప్రధానమైన సవాల్ ఇది. సకాలంలో న్యాయం అందకపోవటం అనేది భారత న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం నడుస్తున్న అతి ప్రధాన సమస్య. ఇటువంటి సవాల్ ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. 70 సంవత్సరాల క్రితం మొదలై 50 సంవత్సరాల నుండి చాప క్రింద నీరులా సమాజాన్ని చుట్టేసి న్యాయ వ్యవస్థలో సవాలుగా మారిన సమస్య ఇది. ఒక కేసులో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తనను తాను నిరూపించుకునే క్రమంలో తాను కోల్పోయిందేంటో విన్నవారికి న్యాయ వ్యవస్థపై అపనమ్మకం కలుగుతుంది. 54 సంవత్సరాల జాగేశ్వర ప్రసాద్ అవాధియా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగం చేస్తున్న కాలంలో ₹100 లంచం తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఉమ్మడి మధ్యప్రదేశ్ లోకాయుక్తతో మొదలైన ఆయన పోరాటం 2025 సెప్టెంబర్ 9తో ప్రథమ దశ పోరాటం ముగిసింది. ఒక ఉద్యోగి పోరాడటం ఎంత కష్టమో సస్పెండ్ అయిన తర్వాత సగం జీతం మాత్రమే వస్తుంది. న్యాయ పోరాటానికి ఆర్థిక వనరులు చూసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లలను చదివించాలి. ఒక సామాన్య గుమస్తా ఉద్యోగం చేసుకునే వ్యక్తి జీతం మొత్తం వస్తేనే చాలని జీవితం గడపాల్సి వస్తుంది. ఇక సగం జీతంలో బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం అసాధ్యం. ఇప్పుడు ఆయన న్యాయ పోరాటం ఫలించింది. కానీ ఆ ఫలితం ఛిద్రమైన ఆర్థిక పరిస్థితి వల్ల ఆయన పిల్లలు కోల్పోయిన భవిష్యత్తును పునర్నిర్మించలేదు. అనారోగ్యంతో వైద్యం చేయించలేక చనిపోయిన ఆయన భార్యను తిరిగి తీసుకురాలేదు. తండ్రిపై వచ్చిన లంచగొండి అనే ఆరోపణలతో ఆయన సంతానానికి అప్పుడైన అవమానాలను చెదరగొట్టలేదు. ఇప్పటి వరకు వచ్చిన కోర్టు తీర్పు ఆయన లంచం తీసుకున్నాడని ఆధారాలు లేవు కాబట్టి ఆయన నిర్దోషి అని మాత్రమే, ఆయన సస్పెన్షన్ చట్ట వ్యతిరేకమని మాత్రమే. ఇప్పుడు ఆయన మలిదశ న్యాయ పోరాటం మొదలు పెట్టాలి. న్యాయబద్ధంగా ప్రభుత్వం నుండి ఆయనకు రావాల్సిన జీతభత్యాల బకాయిల కోసం మళ్లీ పోరాటక తప్పదు. అందుకే అవాధియా అంటున్నారు, ఆలస్యంగా దక్కే న్యాయం న్యాయమే కాదు అని. ఇది వాస్తవం కాదని ఎవరైనా అనగలరా? ఇటువంటి కేసులు కోటాను కోట్లు. దేశంలో పెండింగ్ లో ఉన్న 5.5 కోట్ల కేసుల్లో ఇదొక కేసు. కనీసం ఒక కేసుకైనా తుది తీర్పు వచ్చింది. ఆయన న్యాయ పోరాటం మధ్యప్రదేశ్ లో మొదలై ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టులో ముగిసింది. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్ ఒక్కరే కాదు, నిన్నటి వరకు ఉన్న జస్టిస్ గవాయ్ అయినా అంతకుముందు ఉన్న జస్టిస్ బాబ్డే అయినా ఎదుర్కోవాల్సి వచ్చిన సవాల్ ఇదే. పరిష్కారం వెతుక్కునే క్రమంలోనే దశాబ్దాలు గడిచిపోతున్నాయి. పాలకులు మారుతున్నారు, ప్రధాన న్యాయమూర్తులు వస్తున్నారు, వెళ్తున్నారు. సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లేదు. అదే సమయంలో న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం లేదు. న్యాయ వ్యవస్థ బాధ్యత ప్రజాపక్షాన నిలబడటం. ప్రజలకు న్యాయం చేయాలని చేస్తున్నామని అంటే ప్రజలకు చేరువుగా ఉండాలి. కానీ న్యాయ వ్యవస్థ ప్రజలకు దూరంగా, ప్రభుత్వాలకు దగ్గరగా ఉంటున్నది అనేది ప్రజల భావన. అటువంటి భావనకు ప్రజలు రావటం వెనుక న్యాయస్థానాల బాధ్యతను సుప్రీంకోర్టు గుర్తించడం లేదు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంటిలో డబ్బుల కట్టలు బయటపడ్డాయనే వార్తలు వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సర్వోన్నత న్యాయస్థానం ప్రజలకు ఇప్పటి వరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అంటే అంత పెద్ద విషయం మీడియా ద్వారా వైరల్ అయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ద్వారా సుప్రీంకోర్టు తన బాధ్యతను విస్మరించింది. అటువంటి వార్తలు వైరల్ అయిన తర్వాత ఆరోపణలు చేపట్టిన న్యాయమూర్తి మరలా అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రజలు మీడియాలో చూసిన నోట్ల కట్ల వ్యవహారానికి ఈ బదిలీ మరింత అనుమానాన్ని జోడించింది. తనకున్న అనుమానాలను సామాన్యుడు సర్వోన్నత న్యాయస్థానం ముందుకు తీసుకురాలేకపోవచ్చు. అడగనంత మాత్రాన అనుమానం లేదని సుప్రీంకోర్టు భావిస్తే న్యాయస్థానాల స్థాయి పూర్తిగా పడిపోతుంది. 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి 5 విదేశీ న్యాయమూర్తులు హాజరవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించే విషయం. సుదీర్ఘ న్యాయ పోరాటం. ₹100 లంచం తీసుకున్న ఆరోపణతో సస్పెండ్ అయిన ఒక ఉద్యోగి తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి అని నిరూపించుకోవడానికి 39 సంవత్సరాలు పట్టింది. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కేసుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధమూ లేదు. కానీ ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన జస్టిస్ సూర్యకాంత్ ముందు ఉన్న సవాళ్లలో అతి ప్రధానమైన సవాల్ ఇది. సకాలంలో న్యాయం అందకపోవటం అనేది భారత న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం నడుస్తున్న అతి ప్రధాన సమస్య. ఇటువంటి సవాల్ ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. 70 సంవత్సరాల క్రితం మొదలై 50 సంవత్సరాల నుండి చాప క్రింద నీరులా
సమాజాన్ని చుట్టేసి న్యాయ వ్యవస్థలో సవాలుగా మారిన సమస్య ఇది. ఒక కేసులో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తనను తాను నిరూపించుకునే క్రమంలో తాను కోల్పోయిందేంటో విన్నవారికి న్యాయ వ్యవస్థపై అపనమ్మకం కలుగుతుంది. 54 సంవత్సరాల జాగేశ్వర ప్రసాద్ అవాధియా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగం చేస్తున్న కాలంలో 100 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఉమ్మడి మధ్యప్రదేశ్ లోకాయుక్తతో మొదలైన ఆయన పోరాటం 2025 సెప్టెంబర్ 9తో ప్రథమ దశ పోరాటం ముగిసింది. ఒక ఉద్యోగి పోరాడటం ఎంత కష్టమో సస్పెండ్ అయిన తర్వాత సగం జీతం మాత్రమే వస్తుంది. న్యాయ పోరాటానికి ఆర్థిక వనరులు చూసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లలను చదివించాలి. ఒక సామాన్య గుమస్తా ఉద్యోగం చేసుకునే వ్యక్తి జీతం మొత్తం వస్తేనే చాలని జీవితం గడపాల్సి వస్తుంది. ఇక సగం జీతంలో బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం అసాధ్యం. ఇప్పుడు ఆయన న్యాయ పోరాటం ఫలించింది. కానీ ఆ ఫలితం ఛిద్రమైన ఆర్థిక పరిస్థితి వల్ల ఆయన పిల్లలు కోల్పోయిన భవిష్యత్తును పునర్నిర్మించలేదు. అనారోగ్యంతో వైద్యం చేయించలేక చనిపోయిన ఆయన భార్యను తిరిగి తీసుకురాలేదు. తండ్రిపై వచ్చిన లంచగొండి అనే ఆరోపణలతో ఆయన సంతానానికి అప్పుడైన అవమానాలను చెదరగొట్టలేదు. ఇప్పటి వరకు వచ్చిన కోర్టు తీర్పు ఆయన లంచం తీసుకున్నాడని ఆధారాలు లేవు కాబట్టి ఆయన నిర్దోషి అని మాత్రమే, ఆయన సస్పెన్షన్ చట్ట వ్యతిరేకమని మాత్రమే. ఇప్పుడు ఆయన మలిదశ న్యాయ పోరాటం మొదలు పెట్టాలి. న్యాయబద్ధంగా ప్రభుత్వం నుండి ఆయనకు రావాల్సిన జీతభత్యాల బకాయిల కోసం మళ్లీ పోరాడక తప్పదు. అందుకే అవాధియా అంటున్నారు, ఆలస్యంగా దక్కే న్యాయం న్యాయమే కాదు అని. ఇది వాస్తవం కాదని ఎవరైనా అనగలరా? ఇటువంటి కేసులు కోటాను కోట్లు. దేశంలో పెండింగ్ లో ఉన్న 5.5 కోట్ల కేసుల్లో ఇదొక కేసు. కనీసం ఒక కేసుకైనా తుది తీర్పు వచ్చింది. ఆయన న్యాయ పోరాటం మధ్యప్రదేశ్ లో మొదలై ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టులో ముగిసింది. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్ ఒక్కరే కాదు, నిన్నటి వరకు ఉన్న జస్టిస్ గవాయ్ అయినా, అంతకుముందు ఉన్న జస్టిస్ బాబ్డే అయినా ఎదుర్కోవాల్సి వచ్చిన సవాల్ ఇదే. పరిష్కారం వెతుక్కునే క్రమంలోనే దశాబ్దాలు గడిచిపోతున్నాయి. పాలకులు మారుతున్నారు, ప్రధాన న్యాయమూర్తులు వస్తున్నారు, వెళ్తున్నారు. సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లేదు. అదే సమయంలో న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం లేదు. న్యాయ వ్యవస్థ బాధ్యత ప్రజాపక్షాన నిలబడటం. ప్రజలకు న్యాయం చేయాలని చేస్తున్నామని అంటే ప్రజలకు చేరువుగా ఉండాలి. కానీ న్యాయ వ్యవస్థ ప్రజలకు దూరంగా, ప్రభుత్వాలకు దగ్గరగా ఉంటున్నది అనేది ప్రజల భావన. అటువంటి భావనకు ప్రజలు రావటం వెనుక న్యాయస్థానాల బాధ్యతను సుప్రీంకోర్టు గుర్తించడం లేదు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంటిలో డబ్బుల కట్టలు బయటపడ్డాయనే వార్తలు వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సర్వోన్నత న్యాయస్థానం ప్రజలకు ఇప్పటి వరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అంటే అంత పెద్ద విషయం మీడియా ద్వారా వైరల్ అయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ద్వారా సుప్రీంకోర్టు తన బాధ్యతను విస్మరించింది. అటువంటి వార్తలు వైరల్ అయిన తర్వాత ఆరోపణలు చేపట్టిన న్యాయమూర్తి మరలా అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రజలు మీడియాలో చూసిన నోట్ల కట్ల వ్యవహారానికి ఈ బదిలీ మరింత అనుమానాన్ని జోడించింది. తనకున్న అనుమానాలను సామాన్యుడు సర్వోన్నత న్యాయస్థానం ముందుకు తీసుకురాలేకపోవచ్చు. అడగనంత మాత్రాన అనుమానం లేదని సుప్రీంకోర్టు భావిస్తే న్యాయస్థానాల స్థాయి పూర్తిగా పడిపోతుంది. 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి 5 విదేశీ న్యాయమూర్తులు హాజరవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించే విషయం. సుదీర్ఘ న్యాయ పోరాటం. ₹100 లంచం తీసుకున్న ఆరోపణతో సస్పెండ్ అయిన ఒక ఉద్యోగి తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి అని నిరూపించుకోవడానికి 39 సంవత్సరాలు పట్టింది. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కేసుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధమూ లేదు. కానీ ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన జస్టిస్ సూర్యకాంత్ ముందు ఉన్న సవాళ్లలో అతి ప్రధానమైన సవాల్ ఇది. సకాలంలో న్యాయం అందకపోవటం అనేది భారత న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం నడుస్తున్న అతి ప్రధాన సమస్య. ఇటువంటి సవాల్ ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. 70 సంవత్సరాల క్రితం మొదలై 50 సంవత్సరాల నుండి చాప క్రింద నీరులా సమాజాన్ని చుట్టేసి న్యాయ వ్యవస్థలో సవాలుగా మారిన సమస్య ఇది. ఒక కేసులో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తనను తాను నిరూపించుకునే క్రమంలో తాను కోల్పోయిందేంటో విన్నవారికి న్యాయ వ్యవస్థపై అపనమ్మకం కలుగుతుంది. 54 సంవత్సరాల జాగేశ్వర ప్రసాద్ అవాధియా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగం చేస్తున్న కాలంలో 100 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఉమ్మడి మధ్యప్రదేశ్ లోకాయుక్తతో మొదలైన ఆయన పోరాటం 2025 సెప్టెంబర్ 9తో ప్రథమ దశ పోరాటం ముగిసింది. ఒక ఉద్యోగి పోరాడటం ఎంత కష్టమో సస్పెండ్ అయిన తర్వాత సగం జీతం మాత్రమే వస్తుంది. న్యాయ పోరాటానికి ఆర్థిక వనరులు చూసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లలను చదివించాలి. ఒక సామాన్య గుమస్తా ఉద్యోగం చేసుకునే వ్యక్తి జీతం మొత్తం వస్తేనే చాలని జీవితం గడపాల్సి వస్తుంది. ఇక సగం జీతంలో బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం అసాధ్యం. ఇప్పుడు ఆయన న్యాయ పోరాటం ఫలించింది. కానీ ఆ ఫలితం ఛిద్రమైన ఆర్థిక పరిస్థితి వల్ల ఆయన పిల్లలు కోల్పోయిన భవిష్యత్తును పునర్నిర్మించలేదు. అనారోగ్యంతో వైద్యం చేయించలేక చనిపోయిన ఆయన భార్యను తిరిగి తీసుకురాలేదు.
తీసుకురాలేదు. తండ్రిపై వచ్చిన లంచగొండి అనే ఆరోపణలతో ఆయన సంతానానికి అప్పుడైన అవమానాలను చెదరగొట్టలేదు. ఇప్పటి వరకు వచ్చిన కోర్టు తీర్పు ఆయన లంచం తీసుకున్నాడని ఆధారాలు లేవు కాబట్టి ఆయన నిర్దోషి అని మాత్రమే, ఆయన సస్పెన్షన్ చట్ట వ్యతిరేకమని మాత్రమే. ఇప్పుడు ఆయన మలిదశ న్యాయ పోరాటం మొదలు పెట్టాలి. న్యాయబద్ధంగా ప్రభుత్వం నుండి ఆయనకు రావాల్సిన జీతభత్యాల బకాయిల కోసం మళ్లీ పోరాటక తప్పదు. అందుకే అవాధ్య అంటున్నారు, ఆలస్యంగా దక్కే న్యాయం న్యాయమే కాదు అని. ఇది వాస్తవం కాదని ఎవరైనా అనగలరా? ఇటువంటి కేసులు కోటాను కోట్లు. దేశంలో పెండింగ్ లో ఉన్న 5.5 కోట్ల కేసుల్లో ఇదొక కేసు. కనీసం ఒక కేసుకైనా తుది తీర్పు వచ్చింది. ఆయన న్యాయ పోరాటం మధ్యప్రదేశ్ లో మొదలై ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టులో ముగిసింది. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్ ఒక్కరే కాదు, నిన్నటి వరకు ఉన్న జస్టిస్ గవాయ్ అయినా, అంతకుముందు ఉన్న జస్టిస్ బాబ్డే అయినా ఎదుర్కోవాల్సి వచ్చిన సవాల్ ఇదే. పరిష్కారం వెతుక్కునే క్రమంలోనే దశాబ్దాలు గడిచిపోతున్నాయి. పాలకులు మారుతున్నారు, ప్రధాన న్యాయమూర్తులు వస్తున్నారు, వెళ్తున్నారు. సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లేదు. అదే సమయంలో న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం లేదు. న్యాయ వ్యవస్థ బాధ్యత ప్రజాపక్షాన నిలబడటం. ప్రజలకు న్యాయం చేయాలని చేస్తున్నామని అంటే ప్రజలకు చేరువుగా ఉండాలి. కానీ న్యాయ వ్యవస్థ ప్రజలకు దూరంగా, ప్రభుత్వాలకు దగ్గరగా ఉంటున్నది అనేది ప్రజల భావన. అటువంటి భావనకు ప్రజలు రావటం వెనుక న్యాయస్థానాల బాధ్యతను సుప్రీంకోర్టు గుర్తించడం లేదు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంటిలో డబ్బుల కట్టలు బయటపడ్డాయనే వార్తలు వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సర్వోన్నత న్యాయస్థానం ప్రజలకు ఇప్పటి వరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అంటే అంత పెద్ద విషయం మీడియా ద్వారా వైరల్ అయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ద్వారా సుప్రీంకోర్టు తన బాధ్యతను విస్మరించింది. అటువంటి వార్తలు వైరల్ అయిన తర్వాత ఆరోపణలు చేపట్టిన న్యాయమూర్తి మరలా అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రజలు మీడియాలో చూసిన నోట్ల కట్ల వ్యవహారానికి ఈ బదిలీ మరింత అనుమానాన్ని జోడించింది. తనకున్న అనుమానాలను సామాన్యుడు సర్వోన్నత న్యాయస్థానం ముందుకు తీసుకురాలేకపోవచ్చు. అడగనంత మాత్రాన అనుమానం లేదని సుప్రీంకోర్టు భావిస్తే న్యాయస్థానాల స్థాయి పూర్తిగా పడిపోతుంది. 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి 5 విదేశీ న్యాయమూర్తులు హాజరవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించే విషయం.